ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నానయ్యా. యేసయ్యా, నేనిప్పుడు చనిపోతే నా 2 కుమారులు చిన్న బిడ్డలు ప్రభువా, పసి బిడ్డలు, నా జీవితమే వాళ్ళకు పడుతుంది. యేసయ్యా, వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు ప్రభువా? యేసయ్యా, వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నాయా? ఇదే హైదరాబాద్లో హైకోర్టు చుట్టూ తిరిగి తిరిగి కరోనా తెచ్చుకున్నా, చావు బ్రతుకులోకి వెళ్ళిపోయినాను. చావు బ్రతుకులలో ఉన్న నేను, మరణ పడక మీద ఉన్నటువంటి నేను ఒకటే అడిగిన, ప్రభువా, చిన్నప్పటి నుంచి అనాథగా బతికానయ్యా. తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నానయ్యా. యేసయ్యా, నేనిప్పుడు చనిపోతే నా 2 కుమారులు చిన్న బిడ్డలు ప్రభువా, పసి బిడ్డలు, నా జీవితమే వాళ్ళకు పడుతుంది. యేసయ్యా, వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు ప్రభువా? యేసయ్యా, వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నాయా అని కన్నీరు కారుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నాను. ఇటు పక్కన వ్యక్తి చనిపోయాడు, ఇటు పక్కన వ్యక్తి ఆయాసం వచ్చి చనిపోయాడు. నాకు ఆయాసం ఆగట్లేదు. ఇంటి దగ్గర నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో, అనేక మంది అనాథ బిడ్డలను పోషిస్తున్నానయ్యా. వారందరూ రోడ్డు మీద పడతారయ్యా. అనేక మంది అనాథ వృద్ధులను పోషిస్తున్నానయ్యా. వారందరూ రోడ్డు మీద పడిపోతారు స్వామి అని ఆ రోజు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అభిషేకం నన్ను ఆవరించి, నా ప్రియ కుమారుడా, ఈ శ్రమలో నుంచి నిన్ను నేను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను. గట్టిగా చపళ్ళు కొట్టాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా. ఆ కేస్ బుక్ అవ్వడం ద్వారా నా జీవితం అయిపోయింది అనుకున్నా. నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఇన్ని రోజులు నేను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ పోయినాయి అనుకున్నాను. మా అనాథ శరణాలయంలో ఉన్నటువంటి బిడ్డలను తీసుకెళ్ళి వేరే అనాథ శరణాలయంలో పడేశారు. ఎంటీ బెడ్స్ ఉండేటి. ఆ ఎంటీ బెడ్స్ దగ్గరికి వెళ్ళిపోయి, ఇక్కడ లక్కీ పడుకునేవాడు కదా, ఇక్కడ జాషువా పడుకునేటోడు కదా అని చెప్పి అక్కడ చెయ్యి పెట్టి ఒక్కడే ఏడుస్తా ఉండేవాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సడన్గా కొంతమంది సంఘ బిడ్డలు కూడా నన్ను వదిలేశారు. అన్నా, నీతో ఉంటా అన్నా, నేను నీకోసం ప్రాణం ఇస్తా అన్నా అని అన్న నా సంఘ బిడ్డలు కూడా నన్ను వదిలేశారు. తేజయ్య గారు ఏం తప్పు చేసిండో అందుకని ఆయన మీద కేసు బుక్ అయిందని చాలామంది నన్ను వదిలేశారు. కానీ ఎవరు వదిలేసినా ఈ చెయ్యిని యేసయ్య విడిచిపెట్టకుండా మీ అందరి ముందు హైదరాబాద్లో నన్ను నిలుచోబెట్టిండు. నా యేసుకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. హల్లెలూయా. నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, యేసయ్యా నీవు నన్ను మరవాలేదయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తొలిగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరే చప్పట్లు కొట్టాలి. చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా మిగిలిపోయినావా? ఈరోజు నీ మీదైనటువంటి కేసు బుక్కును బట్టి, నీ అప్పులను బట్టి, నీ అనారోగ్యమును బట్టి, ఈరోజు నిరుద్యోగమును బట్టి అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, నాకు ఇంకా లేదు. బాబు ఇంకా రాలే ఉద్యోగం, ఇంకా పిల్లలు పుట్టలే అనే చాలామంది నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో. కానీ ఈరోజు దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, మీ అందరి జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి.